హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. ఈ వీడియోలో మనం ఫోన్పేకు బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. మీలో చాలామందికి బ్యాంక్ అకౌంట్ను ఎలాగా యాడ్ చేయాలో తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ను ఎలాగా యాడ్ చేయాలో చూద్దాం. సరే, ఇప్పుడు మీరు ఫోన్పే అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చెక్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇంకో విషయం, మీరు ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్పై కూడా క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చూపిస్తుంది. దీని ద్వారా కూడా మనం బ్యాంక్ అకౌంట్ను యాడ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేశాం కదా, ఇలా యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా చాలా బ్యాంక్స్ చూపించడం జరుగుతుంది. ఇందులో మీకు కావాల్సినటువంటి బ్యాంకును సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు మీ బ్యాంకును సెర్చ్ చేసేంత సమయం లేకపోతే ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేసి ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా మీ బ్యాంక్ అనేది ఈ విధంగా సర్చింగ్ అవటం జరుగుతుంది. సెర్చ్ అయిన వెంటనే ఈ విధంగా మీకు అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ ఫోన్పేకు లింక్ అయింది. సరే, మీ ఫోన్పేకు బ్యాంక్ అకౌంట్ను ఏ విధంగా యాడ్ చేయాలనే విషయం గురించి మీరు తెలుసుకోగలిగారు కదా. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. Thank you for watching this video. Flying Bird always at your services. Stay tuned for next video. See